వచ్చాక మనసు చాలా రిలీఫ్ అయింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, చాలా హ్యాపీగా ఉన్నాను. బ్యాక్ పెయిన్ బాగా తగ్గిందండి, నాకు వెయిట్ లాస్ కూడా బాగా అయింది. వెయిట్ లాస్ కూడా బాగా అయిందండి. మార్నింగ్ చూస్తే వాయిస్ సరిగా రాలేదు. కొంచెం స్ట్రెస్ అది కొంచెం బాగా తగ్గింది సార్. మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ కూడా బాగా తగ్గింది. నాకు సిజరీన్ అయ్యింది, దానివల్ల కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇప్పుడు బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది, మొత్తం బాడీలో కొంచెం అన్ని క్లియర్గా అయ్యింది. కొంచెం బ్లడ్ బీపీ కొంచెం అప్పట్లో కొంచెం ఎక్కువగా అనిపించేది, ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది. హెల్త్ ఇష్యూ అయితే ఏం లేదు సార్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఓం నమః. గురువు గారికి వందనాలు. ఇలాంటి గురువు గారు మనకి దొరకడం చాలా అదృష్టం అనుకోవాలండి. సో నేను జాయిన్ అయిన ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. కానీ యోగా అంటే నిజంగా మనకి అదృష్టం అనుకోవాలి. ఇది మీ స్టార్టింగ్లో స్టేడియంకి వచ్చేటప్పుడు మనకి ఎవరో గురువు గారు ఉంటే చాలు, ఇలా యోగా నేర్పించే వాళ్ళు మనకి ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు అంటే మా ఆయన ఫ్రెండ్ ద్వారాగా ఈసారి మాకు పరిచయం అయ్యారు. సో మా ఆయనకి బాగా బ్యాక్ పెయిన్ బాగా వచ్చేసేది అనమాట. సో అతని ద్వారాగా నేను హెయిర్ లాస్ తగ్గడానికి నేను వెళ్ళేదాన్ని అనమాట. సో అతను మానేశారు, నేను స్టార్టింగ్ అయ్యాను అనమాట. నిజంగా సార్ గురువు గారు కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి అర్థమయ్యేలాగా, ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఈ రోజుల్లో ఏంటి మనకి క్లాస్ చెప్పారా త్వరగా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు చాలామంది. కానీ సార్ మాత్రం మనకి ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి అర్థమయ్యేలాగా చెప్తారు. నిజంగా మనకి సారు మన శ్రీను సార్ గారు, కానీ మనకి నిజంగా చెప్పడానికి కూడా మనకి మాటలు రావట్లేదు అనమాట. సో యోగా వల్ల మాత్రం మనకి చాలా బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేను వందనాలండి. సో యాక్చువల్లీ నాకు జాయిన్ అయ్యి ముందు ఇట్లా స్లీపింగ్ ఇష్యూ ఉండేది. బట్ ఇట్లా ఉంచిన తర్వాత ఒక 1.5 month తర్వాత నాకు ఆ ఇష్యూ అస్సలు లేదు, స్లీపింగ్ ఇష్యూ అనేది. ఇంకా దాట్ టు మీ ఫస్ట్ యోగా అన్నప్పటికీ నేను జస్ట్ ఓన్లీ సూర్య నమస్కారే నాకు తెలిసింది. బట్ ఇంకా జాయిన్ అయిన తర్వాత తెలిసింది యోగాలో ఇట్స్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇందులో మెడిటేషన్, ఆసనాస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మేము అన్ని చేసిన వల్ల మనది అది బాడీ ఈవెన్ నాది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఫిట్గా ఉంది. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ నాది స్లీపింగ్ ఇష్యూ ఉండేది, అది 100% సాల్వ్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ యోగా జాయిన్ అయినప్పుడు అయితే నాకు అసలు ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు, బాడీ అసలు సార్ అలా బెండ్ చేసి ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేసింది చేయాలి. యాక్చువల్లీ 40+ వస్తే అసలు కాల్ మూమెంట్స్ ఏమి ఉండేది కాదు నాకు అసలు. యాక్చువల్లీ యోగా జాయిన్ అయ్యాకే ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేసింది, మూమెంట్స్ అన్నీ బాగానే అవుతున్నాయి. ఇప్పుడు వరకు ఏ యోగా దొరకలేదు. 4-5 years నుంచి వెతుకుతుంటే ఎక్కడ మంచి ఇలాంటి సార్ ఎక్కడ దొరకవాలి కాదు మాకు. ఎక్కడ స్ట్రీట్ లాంటివన్నీ వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడ యోగా చెప్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ దగ్గరలో దొరికింది ఇంత అదృష్టం. ఎక్కడున్నా సార్ ఫాలో అయిపోవడం, ఎంత దూరం వెళ్ళిపోయినా సార్ మీరు ఎక్కడున్నా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. గురుభ్యో నమః. గురుగారికి నమస్కారాలు. ఈ యోగా క్లాస్ జాయిన్ అయ్యాక చాలా బాగుంది. నాకు బాడీలో ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చింది. ఈ ప్రాణాయామం అవి చేయడం వల్ల కూడా చాలా బాగుంది. నాకు అన్ని విధాలుగా కూడా ఈ యోగా క్లాస్ వల్ల చాలా బాగుంది. నాకు సార్ కూడా చాలా బాగా చెప్తారు, ప్రాణాయామం చెప్తారు, నెక్స్ట్ ఎక్సర్సైజులు అన్నీ కూడా చాలా బాగా చేపిస్తారు. మెయిన్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా వచ్చింది. వెయిట్ ఇష్యూ పక్కన పెడితే చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉండడము, హెల్తీగా ఉండడము, యాక్టివ్గా ఉండడము ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి యోగా క్లాస్ రావడం వల్ల. గురువుగారు చాలా బాగా చెప్తారు. నేను చాలా ఇబ్బంది పడ్డానండి. చాలా మెడిసిన్స్ వాడాను, దేనివల్ల కూడా నాకు క్యూర్ అనేది అవ్వలేదండి. యోగాకి వచ్చిన తర్వాత నాకు ఏ మెడిసిన్ పనిచేయండి, యోగాకి వచ్చిన తర్వాత చాలా బాగా పనిచేసిందండి. నేను జాయిన్ అయిన స్టార్టింగ్లో సార్ దగ్గర నన్ను
డాక్టర్ కింద కూర్చోద్దన్నారండి, మీరేమో కింద కూర్చోబెడుతున్నారు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను. సార్ ఒక మాట అన్నారండి, నేను ఇప్పటికీ మర్చిపోలేను. డాక్టర్ మెడిసిన్ ఇచ్చి నేల మీద కూర్చోద్దని అంటారు, నేను మెడిసిన్ లేకుండా మిమ్మల్ని కూర్చోబెడతాను, మీరు ధైర్యంగా చేయండి, ఏం పర్వాలేదమ్మా నేను ఉన్నాను అని అన్నారు. నేను 5 నిమిషాలు కూడా దేవుడికి కింద కూర్చొని పూజ చేయలేని పరిస్థితి నుంచి ఈ రోజు అరగంటైనా దేవుడు రూమ్లో కూర్చొని పూజ చేసుకోగలుగుతున్నానండి. ఇదంతా కూడా గురువు గారి మహత్యం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సపోర్ట్ ఇస్తూ కాళ్ళు పట్టుకొని పైకి లేపుతారు, కిందకి దించుతారు. సార్కి మా కాళ్ళు తగిలినట్టు మాకు ఇబ్బంది పడినా సారు ఎప్పుడు కూడా అలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ సపోర్ట్ ఇచ్చి యోగా మీద ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ కలిగినాక అందరూ ఆరోగ్యం కుదిరిపోయేలాగా చాలా బాగా చెప్తున్నారండి. మీకు గురుగారు తరఫున భావిస్తున్నాను. నమస్కారం గురుగారు.